శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 28వ తేదీ బుధవారం తిథి నాడు మధ్యాహ్నం లోపు ఒక కీలక వార్త అయితే అందుకోబోతున్నారు. ఇది మీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అయితే సంతోషకరమైన వార్త లేకపోతే గనక అశుభ వార్త అనేది మాత్రం ఈ వీడియోలో చూడాల్సిందే. ముందుగా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి జాతకులు, మీ యొక్క గోచర రీత్యా ఈ రోజున ఇలా జరగడం అస్సలు మానదు. ఇది అక్షర సత్యం అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే మధ్యాహ్నం లోపు ఒక గుండె పగిలే వార్తను అయితే వినబోతూ ఉన్నారు. ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసికంగా చలించి వేసేలాగా చేస్తుంది. అది ఏమిటంటే గనక సంతానానికి గాని లేకపోతే గనక మీ కుటుంబంలో కానీ మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, ఎవరికైనా కూడాను అపాయం జరిగింది అనే వార్త మీకు చెవిన పడుతుంది. ఉన్న పళ్ళాన మీ జీవితంలో ప్రపంచం అంతా కూడా స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుంది. వారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్య ఈ రోజున మీరు వినవస్తూ ఉన్నారు. మీకు విలువలు ఎక్కువ, బంధం అంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎప్పుడూ కూడా తగిన సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. మీకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా కూడా కుటుంబ సభ్యులే మద్దతుని ఇస్తారు. మీకు మానసిక అశాంతి అనిపించిన వారితో కూర్చుని కాస్తంత సేపు కాలక్షేపం చేస్తే ఆ యొక్క ప్రతి సమస్య నుంచి కూడా పరిష్కార మార్గం మీకు దక్కుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను మీ యొక్క మేలే ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరికి ఈ రోజున వచ్చినటువంటి అనారోగ్య సమస్యకు సంబంధించిన వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను మీ హృదయం ద్రవించేస్తుంది. గుండె పగిలే వార్త ఇది. కావున మీరు ఏమిటంటే గనక ఈ రోజున వారితో కూర్చొని మాట్లాడండి. వారి మానసిక బాధను తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ సంతానం కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారితో ప్రతిరోజు కూడాను కాస్త సమయాన్ని వెచ్చించి ఉంటే గనక వారి యొక్క అనారోగ్య సమస్య ఇంతటి తీవ్రత కలిగి ఉండేది కాదు. ఈ రోజున ఇంత పెద్ద దుఃఖభరిత వార్తను వినాల్సి వచ్చేది కాదండి. వెంటనే వైద్య సహాయాన్ని తీసుకోండి. వైద్యులను సంప్రదించండి. ఈ యొక్క సమస్యను సమూలంగా నాశనం చేసే పరిష్కార మార్గాన్ని కనుగొనండి. ఇకనైనా వారితో నాణ్యమైన సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. మీకు వారికి మధ్యన ఉన్నటువంటి దూరాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయండి. పని ఒత్తిడిలో ఉన్నారు, అది కూడా కుటుంబం కోసమే మీరు ఇంతగా కష్టపడుతున్నారు. అయినప్పటికీ కూడాను వారితో కాస్తంత సమయం కేటాయిస్తే కదండి మీరు సంతోషంగా ఉంటారు, వారు సంతోషంగా ఉంటారు. ఈ చిన్న పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటోంది. వారి యొక్క అనారోగ్య సమస్యను మీరు మానసికంగా నయం చేసే ప్రయత్నం చేయండి. వారితో సంతోషంగా ఉండండి. వారి యొక్క చిన్న చిన్న కోరికలు నెరవేర్చే ప్రయత్నం చేయండి. వారంటే మీకు ఎంత ఇష్టమో తెలియపరిచే ప్రయత్నం చేయండి. మందులు గాయాన్ని మాన్చగలవు, కానీ మనసుకు తగిలిన గాయాన్ని మాన్చాలి అంటే మంచి మాటలే కావాలి. ఈ రోజున మీరు వారికి ఈ సహాయం చేయండి. వారితోనే ఉండండి. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. మీరు వారితో కలిసి కుటుంబంతో సహా కలిపి ఈ రోజున దేవాలయ సందర్శన చేయండి. పరమశివుణ్ణి దర్శించండి. ప్రత్యేక పూజలు చేయించండి. వీలు కుదిరితే రుద్రాభిషేకాన్ని చేయించండి. మహామృత్యుంజయ పఠన పారాయణాన్ని గావించండి శివాలయంలోనే. లేదంటే కాస్తంతసేపు శివాలయంలో కూర్చుని యూట్యూబ్ లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. Thank you.